అక్షయ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మా నాన్న గుర్తొచ్చాడండి. మా నాన్నకి కూతురుగా ఉన్నన్ని రోజులు నేను అడగకుండానే నాకు నచ్చినవన్నీ తీసుకొచ్చేవారు. కానీ నేను ఇంటికి కోడలయ్యాక నాన్న ఆనందం కోసం నేనేం చేశాను? చెప్పాలంటే ప్రతి క్షణం ఆయన బాధకి కారణం అవుతున్నాను. చివరికి నాన్న నేల మీద కూర్చొని అమ్మ అక్షయ అమ్మ అక్షయ అని కుక్క పట్టి ఏడ్చేలా చేశాను. మీరు ఆ డాక్యుమెంట్స్ అడగకుండా ఉండుంటే నేను మా అమ్మ కాళ్ళు పట్టుకుని అడుక్కునే పరిస్థితి వచ్చుండేదే కాదు. ఆవిడ నా పరిస్థితిని అవకాశంగా తీసుకుని నువ్వు మీ నాన్నతో మాట్లాడకూడదు అన్న కండిషన్ పెట్టేదే కాదు. ఇప్పుడు నేను ఇలా ఏడుస్తూ కూర్చునేదాన్నే కాదు. అక్షయ, దానికి సంబంధించి ఆల్రెడీ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నువ్వు మళ్ళీ మళ్ళీ దాని గురించి నాతో చెప్పి బాధపడితే ఏంటి అర్థం? నేను మీతో చెప్పట్లేదండి. నా బాధ ఆ దేవుడితో చెప్పుకుంటున్నాను. ఆ దేవుడు నాకు ఈ పరిస్థితి ఎందుకు కల్పించాలి? నన్ను మా నాన్నతో మాట్లాడకుండా ఎందుకు చేయాలి? అక్షయ, భార్య కన్నీళ్లు తుడిచేటప్పుడు భర్త తండ్రిలా ఆలోచించాలి అంటారు. ఇప్పుడు నేను అలాగే ఆలోచిస్తున్నాను. ఇకపై నీ కంట్లో కన్నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను అక్షయ. ఏడవకు. ఇలా కూర్చో. నేను తినిపిస్తాను అక్షయ, తిను. తిను.